నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను ఆశ. అభివృద్ధిలో పరుగులు పెడుతున్న ఈ రోజుల్లో పసివాళ్ళు, యువకులు, పెద్దవాళ్ళు ఇలా అన్ని వయసుల వారు విపరీత ప్రవర్తనతో రాక్షసుల్లా మారిపోతున్నారు. ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడడం లేదు. చేసేది తప్పు అనే భయం ఎప్పుడో పోయింది. తప్పు చేస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారు, నేరం రుజువైతే జీవితం జైలు పాలు అవుతోంది అనే ఆందోళన కానీ భయం కానీ లేదు. చంపేస్తే పోయేది ఏమీ లేదనే తెగింపు జనాల్లో కనిపిస్తోంది. ఇందుకు క్రైమ్ సీరియల్ కావచ్చు, కథలు కావచ్చు, ఓటీటీలో వచ్చే సన్నివేశాలు కావచ్చు, మనిషిలో మానవత్వాన్ని చంపేసి మృగాలుగా మార్చేస్తున్నాయి. 10 ఏళ్ల సహస్రను అత్యంత కిరాతకంగా చంపేసింది మరొక 10వ తరగతి చదివేటువంటి బాలుడు. ఓటీటీ సిరీస్లు పసిప్రాయంలోనే హంతకుడుగా మార్చేశాయి. చంపేసిన అతనిలో ఎలాంటి ఆందోళన లేదు. పైగా పోలీసులకు అన్నీ చెప్పి ఇంటి దగ్గర వదిలేయాలని కోరడం చూస్తూ ఉంటే ఒక మర్డర్ను ఎంత లైట్ తీసుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇది అతని తప్పు కాదు. పిల్లాడు ఏం చేస్తున్నాడో, ఏం చూస్తున్నాడో పేరెంట్స్ పర్యవేక్షణ లేకపోవడమే కారణంగా చెప్పొచ్చు. తప్పు చేస్తే సరిదిద్దాల్సింది పోయి ముద్దు చేస్తే గనక ఇలాంటి అనర్థాలే చూడాలి. చిన్నారికి కేక్ తినిపించిన చేతులతోనే ఒక బాడు హత్య చేస్తారని ఎవరైనా ఊహించగలరా? కానీ హైదరాబాద్ కుక్కట్పల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక సహస్ర మర్డర్ అంశంపై జనాల్లో చర్చ జరుగుతూ ఉండగానే హైదరాబాద్ శివారు మేడిపల్లి పరిధిలో జరిగిన వివాహిత స్వాతి మర్డర్ ఇంకా భయానకం. ఆ మధ్య ఉత్తరాంధ్రలో మహిళను ముక్కలుగా చేసి చంపడం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. మనుషుల్లో ఇంతటి కిరాతకులు ఉంటారా అని ప్రశ్నించుకున్నారు. ఇటీవల తెలంగాణలో ఇలాంటి ఘటన జరిగింది. అమ్మో అనుకున్నాం కూడా. సీన్ కట్ చేస్తే అలాంటి మరొక ఘటన ఇప్పుడు వెలుగు చూసింది. ఇందుకు మేడ్చల్ పరిధిలోని బాలాజీ హిల్స్ వేదిక అయింది. భార్య స్వాతి గర్భవతి అయినా ఎలాంటి కనికరం లేకుండా ప్రాణాలు తీసేశాడు. ఆపై మృతదేహాన్ని రంపంతో ముక్కలుగా కోసి కవర్లో పెట్టుకొని ఎలాంటి బెరుకు లేకుండా బైక్ పై తీసుకెళ్లి ఎక్కడో దూరంగా ఉన్న మూసీ నదిలో పడేశాడు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మహేందర్. ఆలు మగల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. ఆ గొడవలు భార్యపై ద్వేషం పెంచుకునేంతగా వెళ్లడంతో చంపేశాడు. ఎంతో ప్రేమతో తాళి కట్టిన చేతులతోనే గొంతు నులిమాడు. ఆపై అదే చేతులతో రంపం తీసుకుని ముక్కలుగా కోసేశాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారి మధ్య చిన్నపాటి చికాకులు, అనుమానాలు, పట్టింపులే పెద్దగా మారిపోతున్నాయి. పెద్దల పర్యవేక్షణ లేకపోవడం, సర్ది చెప్పేవారు దూరంగా ఉండడం, అన్ని సర్దుకుంటానే భరోసా ఇచ్చేవారు లేక ఇలా వ్యష్టి కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. స్వాతిని చంపేసి మహేందర్ ఏమైనా సంతోషంగా ఉన్నాడంటే అది కూడా లేదు. పోలీసులు అదుపులో ఉన్నాడు. కోర్టు వేసే తీవ్రమైన శిక్షతో జీవితం నాశనమే అనుకోవచ్చు. మరి స్వాతిని హత్య చేసి మహేందర్ సాధించిందేంటి? పెద్ద జీరో. ఇక హైదరాబాద్ మహానగరం ఉపాధి కోసం వచ్చేవారు, చదువుకోవడానికి వచ్చేవారు, సిటీ లైఫ్ కోసం హైదరాబాద్ చేరుకునేవారు చాలా మందే ఉంటారు. దానికి తగ్గట్టుగానే ఈ మహానగరంలో వసతులు కూడా ఉన్నాయి. చదువుకున్నా చదువుకోలేకపోయినా ఏదో ఒక చిన్న పనైనా చేసుకుని జీవనం సాగిద్దామని వచ్చే బ్యాచిలర్స్ జంటలు ఎన్నో ఉన్నాయి. వారి స్తోమతకు తగ్గట్లుగా ఉపాధి పొందినా సిటీ లైఫ్ చూశాక కోరికలు హద్దులు మీరుతున్నటువంటి పరిస్థితి. పురిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా కోరికలు పెద్దవవుతున్నాయి. ఈ క్రమంలోనే చిన్నపాటి మనస్పర్ధలు కూడా పెద్దవిగా కనిపిస్తున్నాయి. చావడమా చంపడమా అనే మనస్తత్వం పెరిగిపోతోంది. చావడం పెద్ద కష్టం కాదు, చంపడం అంతకన్నా కష్టం కాదన్నట్లుగా మనుషుల ప్రవర్తన ఉంది. వీటికి అడ్డుకట్ట పడాలంటే ఇప్పుడున్న సమాజంలో చిన్న విషయం కాదు. మనుషుల వ్యక్తిగతంగా మార్పు రావాలి. మేమున్నామనే భరోసా కల్పిస్తే మనుషుల్లో విపరీత పోకడలకు అడ్డుకట్ట పడొచ్చు. ఇది సహస్ర మర్డర్ అయినా, స్వాతి హత్య అయినా, హైదరాబాద్ లాంటి నగరంలో ఇలాంటి సంఘటనలు సమాజానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. ఇలాంటి ఘటనలు హైదరాబాద్ లోనే కాదు, దేశవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. నోయిడాలో అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్యపై పెట్రోల్ పోసి నిప్పటించాడు ఆ మహానుభావుడు. సగం కాలిపోయిన భార్యను ఢిల్లీలోని సఫ్దర్గంజ్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే చనిపోయింది. పోలీసులకు వీడియోలు దొరకడంతో వీరి బండారం అంతా బయటపడింది. మృతురాలి 6 ఏళ్ల కుమారుడు చూసి పోలీసులకు విషయాలు చెప్పాడు. భార్య ప్రాణాలు తీసిన భర్తలో ఎలాంటి ప్రాయశ్చిత్తం లేదు. భార్యాభర్తల మధ్య గొడవలు కామన్, ఇలాంటివి జరగడం ఇంకా కామన్ అనేట్లుగా అతని ప్రవర్తనను చూసి పోలీసులు ఆశ్చర్యపోయిన పరిస్థితి. అతను తప్పు చేస్తే సమాజంలో చిన్నబోతామనే భయపడే సిచ్యువేషనే కనిపించలేదు. తమ పరువు పోతుందని ఆందోళన చెందేవారు. కానీ నేటి జనరేషన్ సమాజంలో వచ్చిన మార్పుల కారణంగా తెగించేస్తున్నారు జనాలు. మరి వీటికి అడ్డుకట్ట పడేదెప్పుడు? ఏం చేయాలి?
రోజు రోజుకి మానవ మృగాలే అనుకోవచ్చా, లేదంటే మృగాలని చెప్పి ఆ మృగాలను తక్కువ చేస్తున్నామా? అసలు ఎందుకు భయం లేదు? ప్రాణం అంటే కనీసం ఎంతో కాపాడుకుంటున్నారు, అలాంటిది చిటికలో ప్రాణం తీసేస్తున్నారు. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడ ఫుల్ స్టాప్ పడాలి? దాని గురించి మాట్లాడదాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బండారు రామ్మోహన్ రావు గారు, అనలిస్ట్, అదేవిధంగా అడ్వకేట్ కూడా. ఉమాదేవి గారు ఉన్నారు, మానసిక సలహాదారు. తిరుపతి గారు ఉన్నారు, ఉపాధ్యాయ సంఘం ఫోరం నుంచి. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్గా ఉమాదేవి గారు మీతోనే స్టార్ట్ చేద్దాం. ఈ మధ్యకాలంలో ఇటువంటి పోకడలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏదో అక్కడక్కడ ఇది వరకు చోటు చేసుకున్న మీడియాకి వరకు వచ్చేది కాదేమో, కానీ ఇప్పుడు మీడియా విస్తృతంగా కనిపిస్తుంది, సోషల్ మీడియా అనేది యాక్టివ్గా ఉంది. అయినప్పటికీ ఇటువంటి ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. చంపేస్తాం, చచ్చిపోవడం అనేది ఇది వరకు చూసే వాళ్ళ ఏదైనా ఫెయిల్ అయినా, ఇంట్లో వాళ్ళు తిట్టినా అది కూడా ఒక రకంగా తప్పే అని చెప్పి మనం చాలా సందర్భాల్లో మాట్లాడడం ఆయన తరపు నుంచి కూడా. కానీ ఇప్పుడు ఏకంగా భార్యల్ని భర్తలు చంపేయడం, భర్తల్ని భార్యలు చంపేయడం, అది కూడా అతి కిరాతకంగా ముక్కలు చేసి చంపేసి దాన్ని వేరే చోట ఇక్కడ చోట వేసేద్దాము, తప్పించుకునే ప్రయత్నం అనుకుంటున్నారు. ఎందుకు ఇంత క్రుయాలిటీ అనుకోవచ్చు? నమస్తే అండి. ముందుగా సైకాలజికల్ కౌన్సిలర్ గా బిహేవియర్ ఎందుకు ఇలా మారిపోతుంది అంటే అసలు ఎమోషనల్ గా ఎవరితో కనెక్షన్ లేకుండా అయిపోయింది. ఇదివరకటి రోజుల్లాగా అట్లీస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా ఆ రిలేషన్షిప్ అనేది లేకుండా పోయింది. ఇది వరకు అయితే అసలు ఒక ఊరంటే బంధువుల్లాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు, అంత క్రుయాలిటీ. అది దానికి కారణం పలు రకాలుగా చెప్పొచ్చు. మన ఆహారం దగ్గర నుండి స్టార్ట్ చేస్తే మనం బిహేవియర్ అనేది చాలా డిపెండ్ అయి ఉంటుంది. బయాలజికల్ గా కూడా చూడొచ్చు. ఏంటంటే ఇప్పుడు మీడియా ఇవన్నీ బాగా అవ్వడం వల్ల హత్య ఎలా చేసుకోవాలి, ఆత్మహత్య ఎలా చేసుకోవాలి, ఏ ఆయన అడిగితే గూగుల్ అడిగితే చెప్పేస్తాం. అలాంటి రోజుల్లో ఉన్నాం మనం. ఒక ప్లాన్ చేయాలి అంటే ఆలోచించాల్సిన పని లేకుండా అయిపోయింది. క్రైమ్ సీరియల్, వెబ్ సిరీస్ ఎక్కువ అవ్వడం వల్ల అలాంటి ఆలోచనలు రావడమే కాకుండా అవి ఎలా ప్లాన్ చేయాలి అనేది కూడా మనకు ఒక క్లిక్ కొట్టగానే వచ్చేసేలాగా అయిపోయింది. ఇలాంటి దారుణం చేయడానికి అసలు ఏ మాత్రం వెనుక లేకుండా చేసేస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా, మీరు ఇందాక అన్నట్టు జెండర్ తో సంబంధం లేకుండా ఇదివరకు ఆడవాళ్ళు అంటే ఓపిక, ప్రేమ ఇవన్నీ అనిపించేవాళ్ళు. కానీ ఇప్పుడు అలాంటిది కూడా ఏం లేకుండా అయిపోయింది. అసలు ఏ భయము లేకుండా ప్రేమ ఇలాంటి వాటికి అర్థమే లేకుండా అయిపోయింది. సో ఇది ఓన్లీ మీడియా వల్లే కాదు, మన చుట్టుపక్కల ఉన్న సమాజం కూడా ఒకరి పట్ల ఒకరి ప్రేమ, అనుబంధాలు ఇలాంటివి లేకపోవడం కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. ఇంతేకాకుండా స్టడీ అనేది ఎట్లా అయిపోయిందంటే ఎంతసేపు మార్కులు, గ్రేడ్స్ వీటి పైన ఫోకస్ చేస్తున్నారు తప్ప అసలు మానవ సంబంధాలు, విలువలు అనే వాటిపైన ఏ మాత్రం ఫోకస్ లేదండి. దానికి అసలు ప్రయారిటీ ఇవ్వట్లేదు. ఒక మనిషి ఎలా బతకాలి, ధర్మం ఎలా ఉండాలి అనే వాటిపైన కనుక ఫోకస్ చేసినట్టయితే ఒక మనిషి విలువలతో కూడుకున్న సమాజాన్ని మనం చూడొచ్చు. కానీ ఇప్పుడు అది చాలా కరువైపోయింది. దురదృష్టవశాత్తు పేరెంట్స్ కూడా ఇంట్లో చెప్పడం, ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం వల్ల, పెద్దవాళ్ళు లేకపోవడం వల్ల వాళ్ళు చెప్పే వాళ్ళు కరువైపోయారు పిల్లలకు. అండ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ లో ఇద్దరు వర్క్ చేయాల్సి వస్తుంది. సో స్టడీ పైన ఫోకస్ చేయడానికే టైం తీస్తున్నారే తప్ప ఇలాంటి విషయాలకు అసలు ఏ మాత్రం టైం ఇవ్వట్లేదు. అండ్ ఉన్న కాస్త సమయాన్ని కూడా లగ్జరీ లైఫ్ లాగా ఎక్కడైనా అట్లా విహారయాత్రలకు వెళ్దాము, అక్కడ కనెక్షన్స్ ఏమి ఉండకపోయినా అట్లా వెళ్ళేసి రావడం, ఇలాంటి రకమైన వాతావరణంలో మనం ఉన్నాం. సో ఇలాంటి జరుగుతున్నాయి అని అంటే ఇవన్నీ కారణాలు చెప్పొచ్చు. తిరుపతి గారు నమస్తే అండి. నమస్తే అండి. తిరుపతి గారు, పేరెంట్స్ ఎంత బాధ్యత ఉంటుందో స్కూల్లో విద్యా బుద్ధులు నేర్పించినటువంటి ఉపాధ్యాయులు కూడా అంతే బాధ్యత ఉంటుంది అనుకోవచ్చు. ఎందుకంటే 10th క్లాస్ చదివి ఇది వరకు చూసేవాళ్ళం, మేమే చదివే వాళ్ళం, చెప్పేవాళ్ళం. కానీ ఒక భార్య భర్తను చంపేయడమా, లేదంటే ఈ మధ్య కాలంలో ఇటువంటి ఘటనలు మనం ఎక్కువగా తరచూ చూస్తున్నాం. కానీ 10th క్లాస్ పిల్లవాడు, అది కూడా అతి కిరాతకంగా బ్యాట్ కోసం వెళ్ళి ప్రాణాలు తీసేయచ్చు. అంటే ఒక దొంగతనం కోసం వెళ్ళి ప్రాణాలు తీసేయచ్చు అని చెప్పి ముందుగానే ప్రిపేర్ అయ్యి, అసలు ఎందుకోసం అంటారు? ఎక్కడ ఎడ్యుకేషన్లో కూడా ఏమైనా మార్పులు రావాలంటారా? నిజంగానే మానవ సంబంధాలు, మన కల్చర్ ఏంటి, మన సాంప్రదాయాలు ఏంటి, మన సంస్కృతి ఏంటి, ఏ విధంగా ఉండాలి? వాస్తవం అండి. ఈరోజు ఒక చక్కటి డిబేట్ లో పాల్గొన్నందుకు, అలాగే మీరు కండక్ట్ చేసినందుకు సంతోషంగా ఉంది. నిజంగా ఈరోజు మానవ సంబంధాలు మంట కలిసిపోవడానికి ప్రధాన కారణము మన సంస్కృతి సాంప్రదాయాలను గురించి పాఠశాలల్లో, కళాశాలల్లో చెప్పేటువంటి వారు కనుమరుగైపోయారు. చాలా తక్కువ మంది ఉన్నారు. ఎంతసేపు చూసినా ఈ ప్రైవేటు, కార్పొరేటు
విద్యా సంస్థల్లో వాళ్ళకు మార్కులే పరమావధిగా భావిస్తూ మరి మార్కుల కోసమే పరిగెడుతున్నారు తప్ప మరి ఉన్నటువంటి ఒక స్కూల్ తీసుకున్నా, ఒక కాలేజ్ తీసుకున్నా, మరి ఒక కాలేజ్ లో ఒక 1000 మంది స్టూడెంట్స్ ఉన్నా, ఒక కాలేజ్ లో ఒక 1000 మంది స్టూడెంట్స్ ఉన్నా, దానిలో ఎంతమంది డాక్టర్లు అవుతున్నారు, ఎంతమంది లాయర్లు అవుతున్నారు, ఎంతమంది ఇంజనీర్లు అవుతున్నారు అనేటువంటిది ఆలోచించకుండా ప్రతి ఒక్కరి మీద ఐఐటి, నీట్, జేఈ అని రుబ్బడం ద్వారా లాంగ్వేజ్ క్లాసులకు అవకాశం ఇవ్వకపోవడం ద్వారా మరి లాంగ్వేజ్ క్లాసుల్లో నిజంగా ఏముంటుందండి, ఒకప్పుడు మనం నేనైతే గవర్నమెంట్ పాఠశాలలో గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నాను. మరి ఇప్పటికీ చాలా మోరల్ ఎథిక్స్ సంబంధించినటువంటి పద్యాలు, శ్లోకాలు ఇప్పటికీ నాకు బై హార్ట్. అవి ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడల్లా గుర్తుకొస్తుంటాయి. అరే మానవ సమాజంలో మరి మనం బతుకుతున్నాము, మరి మన యొక్క మానవ సమాజం ఎక్కడికి పోతున్నది, మరి మనకు చెప్పేవాళ్ళు లేరా అనేటువంటిది నిజంగా బాధిస్తుంటది. అంటే ఇప్పటికీ ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల కళాశాలలో మారాల్సింది ఏంటంటే నిజంగా ఒక లాంగ్వేజ్ క్లాసులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం అని నేను చాలా సందర్భాలు నేను ఒక స్టేట్ ప్రెసిడెంట్ గా చెప్తున్నానండి. నేను చాలా మంది టీచర్లను, లెక్చరర్స్ ని అడిగాను, లాంగ్వేజ్ క్లాసులకు అసలు వీళ్ళు చాలా తక్కువ పీరియడ్స్ ఇస్తారు. అంటే ఇప్పుడు శనివారము లేదా సోమవారం తీసుకున్నట్లయితే లాంగ్వేజ్ క్లాసులు ఇవ్వరండి. చాలా ప్రైవేట్ కాలేజీలో, ప్రైవేట్ స్కూల్స్ లో ఇది చూస్తున్నటువంటి మరి ప్రభుత్వ ఆఫీసర్లు బాగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఐఐటి, నీట్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ పెడుతుంటారు. 6th క్లాస్ పిల్లవాడికి ఐఐటి క్లాసులు, నీట్ క్లాసులు చెప్తూ ఉంటారు. ఇప్పటికీ మీరు నారాయణ చైతన్య లాంటి కార్పొరేట్ పాఠశాలలో చూసినట్లయితే మరి ఇంత దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నప్పుడు మరి పిల్లలు వాళ్ళ యొక్క మానసిక పరిపక్వత చెందక ముందే, అంటే ఒక 6th క్లాస్ చదువుతున్నటువంటి అబ్బాయి ఒక స్టూడెంట్ కున్న ఐక్యూ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కున్న ఐక్యూ లెవెల్స్ మ్యాచ్ కావండి. మరి కాబట్టి వాడు ఫ్రస్ట్రేషన్ లో ఉంటాడు. ఆ పిల్లవాడు ఆ ఫ్రస్ట్రేషన్ లో మరి ఇక్కడ ఉపాధ్యాయులు చెప్పేది అర్థం కాక ఇంటికి వచ్చిన తర్వాత పేరెంట్స్ కూడా నువ్వు చదవాలి, మార్కులు తెచ్చుకోవాలని మరి వాళ్ళని ఒక బందికానంలో వేసినట్టుగా ఫీల్ అవుతూ పిల్లల యొక్క ఆన్లైన్ గేమ్స్ కావచ్చు, అలాగే మన ఇన్స్టాగ్రాము, రీల్స్ ఇవన్నీ చూస్తూ పెడదారి పడిపోతున్నారు. మరి వీటి మీద పాఠశాల యాజమాన్యము, ఉపాధ్యాయులతో పాటు మరి ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా బాధ్యత వహించాలి. ఎందుకు నేను చెప్తున్నానంటే మరి తల్లిదండ్రులు ఈ మధ్య ప్రతి ఒక్కరి ఇళ్లలో స్మార్ట్ ఫోన్లు, 4 ఉంటే 4 స్మార్ట్ ఫోన్లు అయినాయి. మరి మానవ బంధాలు ఒకప్పుడు మనం అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య అని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏది లేదు. అమ్మ అయినా, అమ్మమ్మ అయినా, నానమ్మ అయినా, తాత అయినా, ఎవరైనా సరే మొత్తం మొబైల్ అయిపోయింది. అంటే మన మానవ సంబంధాలు మొత్తం కూడా మొబైల్ తోనే గడుపుతున్నాం. మరి అందులో అడ్డమైన చెత్త, అంటే ఆ రీల్స్ ఎంత దౌర్భాగ్యం అంటే నిజంగా జుగుప్సాకరమైనటువంటి రీల్స్ ఈ చిన్న పిల్లవాళ్ళు చూస్తూ పేరెంట్స్ ని అడిగేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇది ఏంది ఇలా పెట్టారు, ఇదేంటి అని. అంటే దీనికి మళ్ళీ ఆన్సర్ వాళ్ళ పేరెంట్స్. అంటే వీటి మీద కూడా మరి ఈ సోషల్ మీడియా మీద కూడా ప్రభుత్వము ఖచ్చితంగా నిఘా పెంచాలి. మరి ఇలాంటి ఏవైతే అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని ఈ మధ్య చూస్తున్నామండి, అసభ్యకరమైన పదజాలం చాలా వస్తున్నాయండి ఇన్స్టాగ్రామ్ రీల్స్ పిచ్ లో వ్యూస్ పెంచుకోవాలి, సబ్స్క్రైబర్స్ లేదంటే పెంచుకోవాలి, ఫేమ్ అవ్వాలని ఒక కారణంతో చిన్న పిల్లల చేత కూడా ఏ దాటి మాట్లాడిస్తున్నటువంటి వీడియోస్ కూడా మనం చూస్తున్నాం అధికారులు సోషల్ మీడియాలో, రీల్స్ లో కూడా. ఏదైనా అందరి బాధ్యతతోనే ముందుకెళ్ళాలి, అందరూ బాధ్యత వహిస్తేనే మంచి సమాజం కూడా ముందు అడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. ఒక నిమిషం తిరుపతి గారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్తే ఆశక. రామ్మోహన్ రావు గారు, చాలా విషయాల గురించి చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. పొలిటికల్గా ఇప్పటి వరకు చాలా విషయాలు మాట్లాడాము, ఇటువంటి విషయాలు కూడా మాట్లాడాము. కానీ ఈరోజు చాలా బాధతో మాట్లాడుతున్నటువంటి మాటలు అర్థమయ్యే ఉంటుంది. వయసుతో సంబంధం లేదు, చిన్న పెద్ద అనే వ్యత్యాసమే లేకుండా హత్యల వరకు చేసేస్తున్నారు. ఒక ప్రాణం పోయాలంటే డాక్టర్స్ ఎంతో శ్రమిస్తుంటారు. ఒక కార్డియాక్ అరెస్ట్ వచ్చినటువంటి వ్యక్తిని కాపాడడానికి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే ఆ డాక్టర్స్ కావచ్చు, ఎంతో కష్టపడి ఆ ప్రాణాన్ని నిలపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ చిట్టికేసినంత ఈజీగా హత్యలు చేసేయడం ఇది కామనే కదా అనే విధంగా మారిపోవడం. పోనీ వారు ఏదైనా హ్యాపీగా ఉంటారంటే జైలు ఊసలు లెక్క పెట్టడం, జైలు శిక్ష అనుభవించడం తప్ప చేసేదేవి లేకుండా పోయింది. ఎందుకు ఇంత రోజు రోజుకి అది పెద్దల దగ్గర నుంచి ₹1 కూడా చంపేసిన ఉదంతాలు మనం చూసాం. రామ్మోహన్ రావు గారు, ఆ రోజు కూడా మనం మాట్లాడాం. ₹1 తేడా, లేదంటే చిన్న మాట ఘర్షణ రావడం, పక్కకు పిలుచుకెళ్ళడం, చంపేయడం, ఆ తల్లిదండ్రుల కడుపు చోక, కుటుంబాన్ని నడి రోడ్డు మీద వదిలిపెట్టడం. ఈరోజు ప్రేమించి పెళ్లి చేసుకుని వచ్చి కనీసం గర్భవతి అని కూడా చూడకుండా తన నమ్ముకుని వచ్చిన వ్యక్తిని ముక్కల కింద నరికి కవర్లో పెట్టి మూసీ నదిలో వాడేసి
అసలు ఏం జరుగుతోంది, ఎన్ని ఘటనలు ఇంకా చూడాలి, దీనికి అడ్డు అదుపు అనేది ఉండదా? ఏమంటారు రామ్మోహన్ రావు గారు? ఆశ గారు, మీకు అట్లాగే మిత్రుడు తిరుపతి గారికి, ఉమాదేవి గారికి నమస్కారం. ఐన్యూస్ ప్రేక్షకులు కూడా. నేను 4 దశాబ్దాల నుంచి అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను, చాలా కేసులు చూశాను. కానీ మనం కొంచెం వాడి ఇద్దరితో ఏకీపిస్తూనే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచన చేద్దాం. ఉమాదేవి గారు కుటుంబ సంబంధాల గురించి చెప్పారు, విద్యార్థులు ఎట్లా చెడిపోతున్నారు ఏ రకంగా అనేది తిరుపతి గారు చెప్పారు. గవర్నమెంట్ టీచర్ అనుకుంటున్నాను, అది బెస్ట్ అంటున్నాను. గవర్నమెంట్ స్కూల్స్ వేరే రకంగా ఉన్నాయి, ఇట్లా లేవు. ప్రైవేట్ స్కూల్స్ లాగా గవర్నమెంట్ స్కూల్స్ లేవు, గవర్నమెంట్ స్కూల్స్ బాగున్నాయి. నేను చెప్తాను దానికి ఉదాహరణ. ఇక్కడ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచన చేద్దాం. ఒకటేమో కుటుంబ సంబంధాలు ముఖ్యం కావడం, తాత నానమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు లేకుండా పోవడం, న్యూక్లియర్ ఫ్యామిలీస్ కావడం, భార్యాభర్త ఉద్యోగాలకు వెళ్ళిపోవడం, పిల్లలు ఇంట్లో ఉండడం, ఇది ఒక సమస్య. కానీ పిల్లలు ఇంట్లో కంటే స్కూల్ ఎక్కువ టైం ఉంటుంది. ఉదాహరణకు మీరు 7:30కి బయటకు వెళ్తే సాయంత్రం 5:30, 6 గంటలకు వస్తారు. స్పెషల్ క్లాస్ ఉంటే 7 గంటలకు వస్తారు. తిని పడుకుంటారు, హోంవర్క్ చేసుకోవడం, ట్యూషన్ అంటే ట్యూషన్, అంత కలిస్తే 8 గంటలు పడుకుంటే ఇంట్లో 4 గంటలే ఉంటున్నారు. 4 గంటలు కూడా పొద్దున తయారు కావడానికి, వచ్చిన తర్వాత హోంవర్క్ చేయడానికి. అంటే తల్లిదండ్రులతో సంబంధం పెట్టలేవు కదా. ఒకటి అంటే ఎక్కువసేపు స్కూల్లో ఉంటున్నారు. స్కూల్లో మానవీయ విలువలు తిరుపతి గారితో పూర్తిగా ఎక్కివేస్తున్నాడు. అంటే చెప్పే పాఠాలు పోయినాయి, సుమతి శతకాలు పోయినాయి, వ్యవహార శతకాలు పోయినాయి. కేవలం మీరు కేవలం మార్కులు, ర్యాంకులు వీటి మీద పోతున్నారు. ఇది ఒక పెద్ద విషవలయం. దీన్ని ఛేదించాలంటే కార్పొరేట్ స్కూల్ బంద్ చేయడం కాదు, లేకపోతే కుటుంబ సంబంధాలు ఇప్పుడు అందరిని తీసుకొచ్చి పెట్టలేదు. మనం కూడా తాతయ్య నాన్నమ్మ మధ్యన పడుకుంటే పిల్లలకు కథలు చెప్పిన సందర్భాలు చూసినాం, తాతయ్య నాన్నమ్మ. అందుకని ఏమంటే అది పోయింది. కానీ ఒకసారి ఏమంటుండే, నేను నేర చరిత్ర పరిశీలిస్తే ఒకనాడు కూడా ఇప్పుడు సమాజంలో 99% మంచి ఉందమ్మా, 1% చెడ్డ. ఇవాళ కాదు, ఒకసారి గతంలో 1967లో సుడిగుండాలనే సినిమా వచ్చింది. అక్కినేని నాగేశ్వరరావు గారు హీరో, ఆయన నిర్మాత, ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకుడు. ఒకసారి మా మీడియా వాళ్ళందరికీ చెప్తున్నారు, దయచేసి పిల్లలు టీచర్లు చూడాలి, సామాజికవేత్తలు చూడాలి. అందులో ఇప్పుడు కాదు, ఆనాడు 60 ఏళ్ల క్రితం, సుమారు 57 ఏళ్ళు 60 ఏళ్ల క్రితమే ఒక ధనవంతుల కుటుంబం, ఒక రాజకీయ నాయక కుటుంబంలో ఒక అమ్మాయి, అబ్బాయి, టీనేజ్ పిల్లలు ఎట్లా హత్య చేస్తారు పిల్లవాడిని, అది థీమ్. హత్య చేసిన తర్వాత ఎట్లా కప్పిపుచ్చుకుంటారు. ఇవాళ ఏదైతే మనం మాట్లాడి ఇవన్నీ 60 ఏళ్ల క్రితం చూపించారు సినిమాలు. నిన్నగాక వచ్చిన కోర్ట్ అనే సినిమా వచ్చింది. టీనేజ్ పిల్లలు ఎట్లా పెళ్లిళ్ళు, ప్రేమ వ్యవహారాలు ఎట్లా పోతున్నాయి. ఈ 2 చెప్తున్నాను నేను. ఈ 2 చూడాలి. నేను 40 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ సినిమా చూసాను, సుడిగుండాలు కావాలని. ఒక 4 రోజుల నుంచి నాకు మీరు అన్ని సంతోషంగా లేదు, మీరు అన్నిటి బాధాకరంతో మాట్లాడుతున్నాం. దీనిలో ఏంటంటే పిల్లల పెంపకంలో తేడా ఉన్నది ఒకటి. అందుకని సుడిగుండాల సినిమాలో చూపించిందని ఆదర్శంగా ఒక అరగంట కోర్టు సీన్ ఉంటుంది. వాళ్ళు సమాజాన్ని ప్రశ్నిస్తున్నాం. నా ఉద్దేశం ఏంటంటే ఆ పిల్లవాడిని చంపేయాలి, లేకుంటే రేప్ చేసిన వాడిని ఎన్కౌంటర్ చేయాలి, యాసిడ్ పోసిన వాడిని ఎన్కౌంటర్ చేయాలి. ఇది కొంచెం ఆవేశంతో. దానికి కారణం ఏంటంటే మా కోర్టులు, మా న్యాయ వ్యవస్థ కూడా. న్యాయ వ్యవస్థలో సత్వర న్యాయం, ముగిటి న్యాయం కాకపోతే ఏమవుతుంది? సత్వరంగా ఇన్స్టాంట్. ఇది వరకు ఏదైనా నేరం చేసినా, చిన్న చిన్న దొంగతనాలు చేసినా ఒక ఇంత భయం ఉండేది లోపల. అరే బయట సమాజంలో తెలిస్తే పరువు పోయేదేమో, లేదంటే మన కుటుంబం తలెత్తుకుని తిరగలేదేమో, రేపన్ననాడు మనం సమాజంలో ఏ విధంగా చూస్తారని. చాలా ఈజీగా ఇంత ముందు వరకు మనం స్క్రీన్ లో చూసాం, ముక్కలుగా నరిగి ఆ ముక్కల్ని బ్యాగ్ లో వేసుకొని చాలా ఈజీగా కామన్ గా వెళ్ళిపోతున్నాడు. మరొక భర్త ఏమో లేదు అంటే, ఇప్పుడు భర్తలను మాత్రం అనట్లేదు, భార్యలు కూడా భర్తలను చంపిన ఘటనలు మనం చూసాం. ఏదైనా కావచ్చు, వాళ్ళు కావచ్చు, వీళ్ళు కావచ్చు, చాలా లైట్ గా తీసుకుంటున్నారు. ఈజీయే కదా, అవును అయితే ఏంటి అనే విధంగా మారిపోయింది సమాజం. ఎందుకు అంత ఈజీనెస్ ఎందుకు వచ్చేసింది, అంత నిర్లక్ష్యం కావచ్చు. అయితే అవ్వనివ్వండి, ఏమవుతోంది, ఇది కామనే కదా అనే స్థాయికి రోజు రోజుకి దిగజారిపోతున్నాయి విలువలు. ఈ మధ్య ఒక పాట వచ్చింది, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. కారణం కూడా మీరు అన్నట్టు భర్తలే భార్యలను హత్య చేయడం లేదు. మొయినాబాద్ మన దగ్గరనే చూసాం కదా, భార్య భర్తను బావిలో పడి చంపేసి. మనకు నోయిడా సంఘటన చెప్పారు. ఏమంటే సున్నితత్వం పోయింది మనుషులలో. దానికి కారణం ఏంటంటే మీడియా అంతా. మీడియా కూడా కారణం కావచ్చు. కానీ ఇప్పుడు కత్తితో కూరగాయలు పోయొచ్చు, మిడకాయలు పోయొచ్చమ్మా. ఇప్పుడు నేను కరోనా కష్టకాలం తర్వాత మన అందరం ఒక టీవీ ఛానల్ పోవాలంటే ఓ రోజుతో పోతుండే. నాకు రోజు 10 టీవీ ఛానల్ మాట్లాడుతున్నాను కదా నేను దీన్ని టెలిఫోన్ పట్టుకుంటే ఒక 10 నిమిషాల్లో మీరు ఏదైనా టాపిక్ ఇస్తే నేను ప్రిపేర్ అయ్యి మాట్లాడగలుగుతున్నాను. ఎందుకు అంటే మనకు మంచి కూడా ఉంది, తప్పు కాదు, కత్తి తప్పు కాదు, కత్తి కోసేవాడు తప్పు. కత్తితో కూరగాయలు కోయొచ్చు, మిడకాయలు కోయొచ్చు. ఏం చేస్తున్నాం అనే దానికి అంటే టూల్ తప్పు కాదు. అందుకని నేను సుడిగుండాల సినిమాలు అంటాడు, టూల్ ఏదైతే వీళ్ళు పరికరాలు మాత్రమే, ఆ పిల్లవాడు కానీ వీళ్ళందరూ పరికరాలు మాత్రమే. వీళ్ళు హింసాత్మక చర్యలకు ప్రేరేపించే సమాజం ఉంటుంది కదా, మన బాధ్యత కూడా ఉంది కదా. క్రైమ్ వార్తలు ఎక్కువ చూపిస్తున్నాం, మనం స్పష్టంగా చెప్తున్నాం. ఇవాళ చూడండి, అందుకని ఆనాడు ఈనాడికి ఏం తేడా లేదమ్మా. ఆనాడు మానభంగాలు ఉన్నాయి, ఆనాడు రేపులు ఉన్నాయి, ఆనాడు దుర్మార్గాలు ఉన్నాయి. బయటకు ఎక్కువ పొక్కలే. ఇవాళ సామాజిక మాధ్యమాలు ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రతి చిన్న సంఘటన రిపోర్ట్ అవుతుంది. ఇవాళ పేపర్లు చూస్తే 6 సంఘటనలు రిపోర్ట్ అయింది ఒకటే రోజు.
ఇప్పుడు కావడానికి రిపోర్ట్ కావడం తప్పట్లేదు. నేను ఉన్నట్టు చూపించాలి సమాజానికి. మన అద్దంలో మన ముఖం చూసుకున్నట్టే, మన ముఖం చూసి తిరుపతి గారు చూసుకుంటే తిరుపతి గారి ముఖం కనపడుతుంది, ఉమాదేవి గారి ముఖం కనపడుతుంది, మీరు చూస్తే ఆ ముఖం కనపడుతుంది. సమస్య అక్కడ లేదు. ఇది కేవలం ఇక్కడికి ఆగుతలేదు అంటున్నాను నేను. పిల్లలలో నేరపొత్తు పెరగడానికి ఈ కారణం కావచ్చు. కుటుంబం బాధ్యత ఏంటి, సమాజం బాధ్యత ఏంటంటే బిడ్డల శిక్షణ అని తెలంగాణ ఎప్పుడో 50-60 ఏళ్ళ క్రితం ఆయన ఒక నవల రాసి బ్రహ్మాండాన్ని. అది వాళ్ళు ఉండుంటే మనం చదువు అయిపోయింది కదా, పఠనం అనేది పోయిపోయింది. కేవలం అంత రీడింగ్ కాదు, అంత చూడటమే జరుగుతుంది. రెండో కోణం కూడా చెప్తాను, మాదక ద్రవ్యాలు కూడా ఇవాళ పాడు చేస్తున్నాయి మనుషులను అనమాట. నేను రెండో కోణం ఆలోచించకపోతే మద్యం ఏమో ఈ రాజకీయ నాయకులు చేయంగా మద్యం పంపిణీ, డబ్బు పంపిణీ ఎప్పుడు ముందు అవుతుంది, ఎలక్షన్ అప్పుడు ముందు అవుతుంది. ఫస్ట్ టైం ఎప్పుడు తాగేవరా అంటే 12 ఏళ్ల పిల్లవాడిని అడిగితే వాడు ఏమంటున్నాడు అంటే, నేను మద్యం తాగింది మొట్టమొదటిసారి ఎలక్షన్లలో మా అమ్మ నాన్నకు వాడు వాటర్ బాటిల్ ఇచ్చిపోయినప్పుడు అదేందుకు చూద్దామని తాగినా అంటున్నాడు. మా సర్వే తెలితే ఏంటంటే మన దేశంలో తెలుగు రాష్ట్రాలు చెప్పండి టెక్నాలజీ ఎంత ముందుకెళ్తుందో ఇవి కూడా అంతే స్థాయిలో ముందుకెళ్తున్నాయి. ఇప్పుడు టెక్నాలజీ గురించి మనం మాట్లాడుతున్నాం, చంద్రుడిపైకి ఎప్పుడు వెళ్తాము, మానవ సహిత మానవ రహిత గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక్క మాట మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఈ మాదక ద్రవ్యాల గురించి కూడా కొన్ని విషయాలు చెప్పాలి. లయన్స్ క్రిస్ట్ అనే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లో నేను పనిచేస్తాను కనుక దాని ద్వారా నేను అడ్వకేట్ గా ఉండి కూడా సామాజికంగా జైలు చెర్లపల్లి జైల్లో శిక్షణ ఇస్తాను. ఇవన్నీ స్కూల్కి వెళ్తున్నాను. ప్రైవేట్ స్కూల్లో వాడు రానియడు. మనం గవర్నమెంట్ స్కూల్కి వెళ్తుంటాను. గవర్నమెంట్ స్కూళ్లలో 8th నుంచి 10th దాకా ఉన్న పిల్లలు ఎవరు అడల్సెంట్స్ ఏజ్ అంటారు, 13 నుంచి 19 వరకు ఉన్న పిల్లలు ఎవరైతున్నారు వాళ్ళకి శారీరక ధర్మశాస్త్రం గురించి తెలవాలి. అడల్సెంట్స్ లో కొన్ని నోషన్స్ ఉంటాయి. ఆ నోషన్స్ ఆవేశంగా పోతుంటాయి. వాళ్ళకు మంచి తెలియదు, చెడు తెలియదు, పాలలు కాదు, పెద్దలు కాదు. అడల్సెన్స్ విజ్ఞానంలో సెక్స్ విజ్ఞానం ఉన్నది, మాదక ద్రవ్యాలు కూడా పాఠం ఉంది. నేను చాలా హై స్కూల్కి వెళ్ళినప్పుడు కొంచెం స్కిప్ చేస్తున్నాను. అప్పుడు కావాలి చెప్పాలి. ఎందుకంటే మన తెలవని వాడికి రాజకుమారిని ఉత్తరం దిక్కు పోదురా అంటే వాడు ఉత్తరం దిక్కే పోతాడు కదా. మన రాజకీయ కథలు చదువు, చంద్రబాబు కథ చదువు. అట్లానే కొన్ని విషయాలు ఇందులో ఏముంది చూద్దాం. ఫస్ట్ మధ్య తాగేవాడు కూడా అట్లే ఇందులో ఏముందో చూద్దాం అనుకుంటాడు. ఫస్ట్ మత్తు మందు ఏముందో చూద్దాం అంటాడు. నేను మొన్న ఊరికి ఒక పల్లెటూరికి పోయినాను. నేను కారులో పోతున్నా, మా మేడం నేను ఆ ఊరికన్నా ముందు 1 కిలోమీటర్ ముందు ఇటుపక్క అటుపక్క అలవాట్ల మీద మోటార్ సైకిల్ మీద యూత్ కొందరు, అంటే యూత్ కూడా అనొద్దు, టీనేజ్ పిల్లలే కూర్చొని మనకు సీరియల్ తాగుతున్నారు. కొందరేమో వాళ్ళ ఆకారం చూస్తే, ఆహారం చూస్తే మన చిప్ప కటింగ్లు, మన పిట్టగూడు కటింగ్లు, గీతలు పెట్టుకునే కటింగ్లు ఇట్లా కనపడ్డాయి. అందరూ మమ్మల్ని గమనిస్తలేరు. అడ్డంగా రోడ్డుకి అడ్డంగా నిర్మాణం మాట్లాడుతున్నారు. హారాన్ని కొడితే కూడా జరుగుతలేవు. లోపలికి వెళ్ళాను. అక్కడ ఊరు సర్పంచ్ అడిగాను, మీటింగ్కి వెళ్ళాను. ఏంది బాబు ఇట్లా ఏం జరుగుతుంది అంటే, మీకు తెలియస్తా మా గ్రామాలలో కూడా 50 మంది మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారు. వీళ్ళందరూ కూడా స్కూల్ పిల్లలు, లేకపోతే కొంచెం యూత్ సార్. వీళ్ళందరూ మరి ఆ చిప్ప కటింగ్ లేదు వీటంటే వాడంటే సప్లై చేసేవాడు పాల ప్యాకెట్ ఎట్లా సప్లై చేస్తారు అట్లా వాడు తీసుకొని వస్తారట. ఊరు ముందట ఊర్లోకి వస్తే వాడు ఇంటికి పోతే బయటపడతారు కదా. ఈ వాస్తవం గమనించాలి. వాడు ఏం చేస్తారట అంటే, ఈ చిప్ప కటింగ్ ఒక రకమైన మాదక ద్రవ్యం, ఈ క్రాస్ ఇంకోటి దొంగ వాళ్ళు బయటకు వచ్చి నిలబడుతున్నారు. ఇదే అట ఒక చిన్న ఊళ్ళోనే, ఒక 3-4 వేల జనాభా ఉన్న ఒక ఊళ్ళోనే ఒక 50 మంది మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారంటే సమాజం ఏం చేస్తున్నట్లు లెక్క, ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు లెక్క. నేను అందుకని అంటున్నాను, ఒకటి కుటుంబం బాధ్యత, రెండోది పాఠశాలల బాధ్యత. పాఠశాలలో 2 పిల్లలు కొట్లాడుకోవాలనుకున్నాను, 2 పిల్లలు గమనించాలి. హెడ్ మాస్టర్ కానీ టీచర్లు కానీ. వాళ్ళకి ఇతరత్ర పనులు చాలా అప్పచెప్పడం వల్ల తీరతలేదు. ప్రైమరీ స్కూల్ అయితే పూర్తిగా బేసిక్ టీచర్సే లేరు. ఒక టీచర్ ఉంటే 10 మంది పిల్లలు ఉంటే ఒకటే టీచర్, 50 మంది పిల్లలు ఉంటే ఒకటే టీచర్ ఉన్న సందర్భాలు చూస్తున్నాం. హై స్కూల్ బాగుపడ్డాయి. హై స్కూళ్లలో లాంగ్వేజ్ బ్రహ్మాండంగా చెప్తున్నారు. హై స్కూళ్లలో నేను రోజు ఒక స్కూల్ గ్యారెంటీ సందర్శిస్తాను, నా పనిలో భాగం అనుకుంటా. అటువంటి అప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళని మనం ఎందుకు ప్రోత్సహించొద్దు? గవర్నమెంట్ స్కూల్ చాలా బాగుపడ్డాయి. మీరు హైలైట్ లో అంటే నేను 2 చెప్తున్నాను. ఇప్పుడు ఈ పిల్లవాడు చంపేసిన పిల్లవాడు ప్రైవేట్ స్కూల్ చదువుతున్నాడు. వాడు స్కూల్కి పోతున్నాడు కదా. అదే గవర్నమెంట్ స్కూల్ అయితే స్కూల్కి ఎందుకు వస్తాడని పేరెంట్స్ ని సంప్రదిస్తారు, టీచర్ హెడ్ మాస్టర్. ఇక్కడ లేదు. వాడు ఎందుకు వస్తాడు టీచర్ అడిగిన డ్రైవర్నా? అందుకనే ఇక్కడ ఆ పిల్లవాడిను లేకుండా ఒక సంఘటన తీసుకొని మొత్తం లాభం లేదు. నేను స్పష్టంగా చెప్తున్నాను, సామాజిక బాధ్యత నా పాపంలో మీది నాది మనందరిది భాగస్వామ్యం చెప్తున్నాను. కానీ నేరాలు కొత్తగా పుట్టుకరాలేదు, ఆనాటి నుంచి ఉన్నాయి. 60 ఏళ్ల క్రితం సినిమా నుంచి చెప్తున్నా, ఇప్పటిదాకా ఉన్నాయి. కానీ కాస్త భయం ఉండేది, దొరకకూడదు, దొరికితే ఏమవుతుందని ఒక భయం ఉండేది. ఇప్పుడు అది లేకుండా పోతోంది. విచ్చలు పెడతాం అయితే సో వాట్ మేము చేస్తాము, ఇది కామనే కదా అన్నాడు ఏకంగా ప్రబుద్ధుడు. ఇది కామనే కదా. సినిమాలు కూడా అమ్మా హింస ఎంత ప్రేరేపిస్తుంది. సినిమాలు సెన్సార్ సర్టిఫికేట్ ఎట్లా ఇస్తున్నారు అర్థం కాదు. ఇప్పటికి కూడా సోషల్ మీడియా అంటే మనం కొంచెం కంట్రోల్ చేయలేదు, సినిమాలు కంట్రోల్ చేయలేదు. సెన్సార్ బోర్డు సభ్యులకు ఏమైనా ఇంగిత జ్ఞానం ఉంటే ఇటువంటి సినిమాలు అనుమతిస్తారా? సినిమాలు పోతే హింసే, బట్ తెల్లారేసే సెల్ ఫోన్ పట్టుకుంటే హింసే. కానీ నేను ఒక చేస్తున్నాను ఏంటంటే, సెల్ ఫోన్ పిల్లలకి ఇద్దాం,
ఏది చూడొద్దు ఏది తప్పని పరిస్థితి ఇవ్వాల్సిన సిచ్యువేషన్ ఆఫ్టర్ కరోనా. అందుకని ఇప్పుడు పిల్లలకి అన్నం పెట్టాలంటే సెల్ ఫోన్ చూపించే పరిస్థితి వస్తుంది కనుక నేను సెల్ ఫోన్ తప్పు కాదంటున్నా, నేను సోషల్ మీడియా తప్పు అసలు కాదు. ఖచ్చితంగా నువ్వు కూరగాయలకు వస్తున్నామా మినకాయలకు వస్తున్నామా మనం దాన్ని విజ్ఞత నేర్పే సమాజం అంటుంది. అందుకని ఒక్క మాట చెప్పి ఉంచుతాను, దీనిలో శిక్షలు పడాలి లేకుంటే కఠిన శిక్షలు వేయాలంటే ఉరి శిక్ష లేని దేశాల్లో నేరాల సంఖ్య తక్కువ ఉన్నది, ఉరి శిక్ష ఉన్న దేశాల్లో నేరాల సంఖ్య ఎక్కువ ఉన్నది. ఉరి శిక్ష కూడా పరిష్కారం కాదంటున్నాను నేను. అందుకని సమాజంలో ఈ సున్నితత్వం పెంచే ప్రయత్నం చేయాలి. దానికి స్కూల్స్, కుటుంబము, దాంతో సమాజం మనందరి బాధ్యత ఉంది అంటున్నాను నేను. ఈ మీడియా బాధ్యత కూడా మన ఇంటికి దయచేసి క్రైమ్ వార్తలలో చాలా వరకు చూపించకుండా ఉందాం చాలా వరకు, కానీ వాస్తవం చెప్పాలి అంటే అన్ని వార్తలతో పాటు క్రైమ్ కూడా ఇంక్లూడ్ గా ఉంటుంది కాబట్టి చూపించేటువంటి తప్పని పరిస్థితి. ఏదైనా సరే మీడియా ఉన్నది చూపించడానికి ముందుకు ఉంటుంది కాబట్టి మళ్ళీ చూపిస్తున్నాం చూడండి, అది పెద్ద సమస్య. రామ్మోహన్ రావు గారు సమయం లేదు, ఏదైతే ఫైనల్ గా ఉమాదేవి గారు ఒక్క కంక్లూజన్ ఇవ్వండి 1 minute లో. ఏదైనా సరే మనిషి మెంటాలిటీలోనే ఉంటుంది. ఒక నిమిషం సార్ అన్నట్టుగా మెంటాలిటీ మారాలి అంటే ఒక్క నిమిషం అండి. ఏదైతే ఉమాదేవి గారు ఒకే కుటుంబంలో 3 పిల్లలు ఉన్నారనుకోండి, పెద్దవాడి విధంగా చేస్తున్న మిగతా 2 పిల్లలు కూడా వెల్ ఎడ్యుకేటెడ్ గా అవుతున్నారు, చదువుకుంటున్నారు. అక్కడ కుటుంబం బాధ్యత ఏ విధంగా అవుతుంది? పేరెంట్ 3 ఒకే విధంగా పెంచుతున్నారుగా, కానీ ఆ వ్యక్తి యొక్క మెంటాలిటీ ఆ విధంగా తయారవుతోంది. వాళ్ళు తిరిగే ఫ్రెండ్స్ వల్ల కావచ్చు, వేరే కావచ్చు, అలవాట్ల వల్ల కావచ్చు. ఎందుకు ఆ మైండ్ సెట్ చేంజ్ అవ్వాలంటే ఏం చేయాలి మేడం? ఇక్కడ ఏ వ్యక్తి పర్సనాలిటీ అయినా ప్రభావితం చేసేవి బయాలజికల్ గా, సైకాలజికల్ గా అండ్ ఆల్సో సోషల్ గా. అంటే పియర్ ప్రెషరే అవనివ్వండి, స్కూల్లో వాతావరణం, ఇంట్లో వాతావరణం, ఇలా రకరకాలుగా ఉంటాయి. మీరు అన్నట్టుగా 3 ఒకే కుటుంబంలో పెరిగినప్పటికీ కూడా ఒకరు దానికి ఆకర్షణ అవుతారు, ఒకరు అవ్వరు. ఒకరు స్ట్రాంగ్ గా డిసైడ్ అవుతారు ఇది నేను చేయకూడదు, ఇది రాంగ్ అనేసి. కానీ కొంతమంది సెల్ఫ్ కంట్రోల్ చేసుకోలేని వాళ్ళు ఉంటారు, ఏది రైట్ ఏది రాంగ్ అని మెంటల్లీ ఆలోచించుకోలేని వాళ్ళు ఉంటారు. అండ్ అడాలసెన్స్ ఏజ్ లో అసలు బ్రెయిన్ అనేది పూర్తిగా డెవలప్ అవ్వదు. రాంగ్ రైట్లు వాళ్ళు డిసైడ్ చేసుకునే స్టేజ్ వాళ్ళకు ఉండదు, ఎస్పెషల్లీ ఈ బాబు విషయానికి వచ్చేటప్పటికి. సో పెద్దవాళ్ళు నేర్పించినప్పటికీ ఎవరు ఎలా ఉన్నారని పేరెంట్స్ కి బాగా తెలుస్తుంది. సో ఫోకస్ చేయాలి వాళ్ళ పైన, ఎవరి బిహేవియర్ ఎలా ఉంది, ఎవరిపైన ఎక్కువ శ్రద్ధ చూపించాలి. ఈవెన్ టీచర్స్ అయినప్పటికీ కూడా స్టూడెంట్స్ అందరు 30-40 ఉంటారు, కానీ అందరి రిజల్ట్స్ ఒకేలా ఉండవు బికాస్ ఆఫ్ వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ, వాళ్ళు ఎలా స్ట్రెంగ్స్ ఉంటాయనేసి. సో మనం ఎవరి బిహేవియర్ ఎలా ఉంది, ఎవరి కాన్సన్ట్రేషన్ ఎలా ఉంది, దానిపైన దృష్టి పెట్టాల్సి ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా కావచ్చు, ఒక విషయం జరిగినప్పుడు ఆ కుటుంబం ఎంత బాధ్యత ఉంటుందో సమాజానికి కూడా అంతే బాధ్యత ఉంటుంది. ప్రతి ఒక్కరూ నడుము బిగించినప్పుడు ఇటువంటి ఘటనలు మరొకసారి మనం వెలుగు చూడకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది. పేరెంట్స్ కూడా ఇంటి దగ్గర పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, వారు ఈ రోజు ఎట్లా ఉన్నారు, రేపు ఎట్లా ఉన్నారు, ఏదైనా బిహేవియర్స్ లో చేంజెస్ వచ్చాయా, ఫ్యామిలీస్ నుండి చిన్న డిస్టర్బెన్స్ అనేది ప్రతి కుటుంబంలోనే ఉంటాయి. కానీ దాన్ని ఏ విధంగా సర్ది చేసుకుని ముందుకు వెళ్ళాలనే విధంగా ఉండాలి తప్ప హత్యలు చేసి ప్రాణాలు తీసుకునే విధంగా ఉంటే ఇది ఇంకా ఎంతవరకు వెళ్తుందో. చేసిన వాళ్ళు సుఖంగా ఉండరు, చనిపోయిన వాళ్ళు ఇక్కడ ఉండరు, కుటుంబాలు ఆగమాగం అవుతాయి, పిల్లలు కూడా రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి. ఇప్పటికైనా మారాలి, మనుషులుగా బ్రతకాలని కోరుకుందాం. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.